చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిరుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే
తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెల్లో ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెన సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కథే ముద్దట తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి కదిలే చట్టం నడిచే న్యాయం వీడు
వెలుతురు కన్నా వేగంగా వస్తాడు నాయకుడైనా సేవకుడై వీడు కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు He's a legend 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 ధర్మరాజమ్మ పేదల గుండెల్లో అమ్మను మరిపించి అన్నను చూడమ్మ లక్ష్మీదేవిలా వచ్చిన చెల్లెమ్మ ఆనందం పొంగే మా పల్లెని చూడమ్మ పేదలంటే ప్రాణానిచ్చే మన అన్నరాజు మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు దానవీర శూర కర్మ నరసింహరాజు సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికి వండి తెచ్చినవయ్యా పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు తనననన తన్నననన తనననన తన్నననన తనననన 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 తన్నానానే నాననన పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు బ్రతుకు బరువై లేకున్న చదువు చదువులమ్మకు అయినాడు గురువు మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు ఈ పుణ్య ఫలము నీ తల్లి రుణమై సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికి వండి తెచ్చినవయ్యా ఆ! పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు కటిక నేలేని పట్టు పరుపు పూరి గుడిసెను గుడి చేసినావు కట్టు పంచే నీకున్న ఆస్తి కోట్లు ఉన్న నిరుపేదవయ్యా కన్నీళ్లు తుడిచి అన్నవు నీవు కన్నుల కలలే పండించినావు ఈ పల్లె సీమే నీ తల్లి ప్రేమై సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికే వన్నె తెచ్చినవయ్యా అయ్యా మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి సాటి వారి సేవకై బ్రతికున్న వాణ్ణి పుట్టినప్పుడు మనము తెచ్చిందేముంది గిట్టినప్పుడు మనతో వచ్చేదేముంది
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. మీసమున్న నేస్తమా ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు. పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి. మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా, ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా. నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా, ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా. ఏ పుణ్యం చేశానో నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమిరుణం తీరేనా. నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. ఎనుబోతు కొమ్ము ఏనుగుతంతో నూరి చేసిన దొరవీడు. నెత్తులు తీర్చే దాహం కత్తులు మోసే మోహం, ఎత్తులు వేసే వ్యూహం శత్రువు చావే లక్ష్యం. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. ఎనుబోతు కొమ్ము ఏనుగుతంతో నూరి చేసిన దొరవీడు. వెంకడు చేసిన సంకటి అంటే ప్రాణో ఇస్తాడు. వంకర టింకర యాశాలేస్తే పేగులు కోస్తాడు. గందరగోళం గొడవలు చేస్తే కత్తే చూస్తాడు. అరే వందల మందిని నీడకి చేర్చే చెట్టై కావలి కాస్తాడు. వచ్చాడు వచ్చాడు
కానీ అక్కడ నుంచి సరే ఎట్లా ఉంటుందా పరిస్థితి, బ్రాంచ్ ఎట్లా ఉంటుందా ఏం తెలియదు కదా, మరి వచ్చి జాయిన్ అయ్యాను. కానీ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మొత్తం ఆయన చెప్పినంత ఉంటానని తెలిసింది. సార్ మాత్రం చాలా డెడికేటెడ్. అసలు ఆర్గనైజేషన్ తరఫున అయితే చెప్పాలంటే 100% ఇస్తాడు. ఫస్ట్ ఫ్యామిలీనా ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ అనే చెప్తాడు. ఫస్ట్ బ్యాంకింగ్ అయితే అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఏజ్ మ్యాటర్ పక్కన పెడితే ఇప్పట్లో పిల్లలు పనిచేసినట్లే ఎప్పుడు కూడా పనిచేసేవాడు. మార్నింగ్ 9:45 ఇప్పట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా కానీ 10:15 అట్లా వస్తున్నారు. కానీ సార్ మాత్రం మార్నింగ్ 8కి అక్కడ రెడీ ఇక్కడే రావడం, తర్వాత స్టార్ట్ పని చేసుకోవడం. లేదు లేట్ అవుతుంది అనుకుంటే లేట్ అయినా కానీ పర్లేదు చేద్దాం సార్, నేను చేసుకొని కంప్లీట్ చేసుకునే పోదాం, పెండింగ్ ఏమవుతుంది రేపు అనేది కంప్లీట్ చేసుకునే పోదాం అనేసి చెప్పేవాళ్ళు. స్టార్టింగ్లో సఫర్ అవుతున్నప్పుడు రికవరీ కానీ ఇది నా డ్యూటీ ఇది నీ డ్యూటీ లేదు నాకు సంబంధం లేదని మాట ఏ రోజు కూడా రాలేదు. ఇప్పటివరకు నేను చూసినంత వరకు అయితే ఇప్పుడు లేదు. తర్వాత మాకైతే ఈ 2 years ఎక్స్పీరియన్స్ అయితే 2 years అట్లా ఇలా కంప్లీట్ అయిపోయినా కూడా ఏం అర్థం కావట్లేదు. ఒక 2 months లాగానే అనిపిస్తూ ఉంది. సరదాగా హ్యాపీగా పార్టీ చేసుకోవడం, అందరం కలిసి కూర్చొని తినడం ఇవన్నీ రేపు నుంచి మిస్ అయిపోతాయేమో. సార్కి నేను చెప్పేది అయితే ఒకటే, బయటికి మీద తగ్గిందని చెప్తున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పేది అయితే బయటికి మీద తగ్గించాను సార్, అది ఎప్పుడు తగ్గించుకోలే ఏం అవసరం లేదు. అట్లనే ఫ్యామిలీతో ఎత్తు టైం స్పెండ్ చేయాలి. ఒకటి కాదు రోజుకి 4-5 కాస్త ఒకటం చేయండి, ఒకదానికి ఆపేసి వయసు అయిపోతుంది, జాగ్రత్తగా తీసుకోవాలి. రోజు యోగాలు కానీ వాకింగ్ కానీ ఇట్లా చేయండి. అట్లానే మీకు ఊరు కొట్టినప్పుడు మా బ్రాంచ్కి రండి, స్టాఫ్ అంతా ఉన్నాము, మొత్తం ఫ్యామిలీ, వేరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ ఒక పర్సనల్గా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా కానీ మీకు స్టాఫ్ ఎవరికి ఫోన్ చేసినా కానీ మేము మీకు రియాక్ట్ అవుతాము, రెస్పాండ్ అవుతాము, పని చేసి పెడతాము. పర్సనల్గా అయినా కానీ అఫీషియల్గా అయినా కానీ అలాగైనా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. చెప్పు జాయిన్ అయ్యాను, ఫస్ట్ ఇక్కడే జాయిన్ అయ్యింది. సో అప్పుడు అసలు బ్యాంక్ గురించి ఏం తెలియదు, అసలు ఎట్లా ఏంది అనేది. సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఒక ఆఫీసర్కి ఎంత తెలుసు ఆ లెవెల్ వరకు సార్ తెలుసు మొత్తం అంతా. ఆ టైంలో మేనేజర్ పాత మేనేజర్ ఉండేవాడు, అతనికి అంతా ఏం తెలిసేది కాదు. సో ప్రతి సార్ దగ్గర నేర్చుకున్నాను, చాలా వరకు నేర్చుకున్నాను, చాలా సపోర్ట్ చేశారు స్టార్టింగ్లో. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఫస్ట్ ఇన్నింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు. సో సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఆరోగ్యంగా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఎందుకు ఆడిపోతాం అందరం ఉంటుందా? హ్యాపీగా జరిగిపోయింది 5 సంవత్సరాలు. ఇప్పుడు ఫోన్ చేసి అందరూ మాట్లాడుకోవచ్చు. మనం పార్టీ చేసుకున్నట్టు మళ్ళీ వస్తూ ఉంటారు. అశోక్ సార్ మాట్లాడతారా? ఏమన్నా మాట్లాడతారా అనేసి అంటా ఉంటుంది. లైఫ్లో ఉండేదే కదా కూడా రిటైర్మెంట్ ఇచ్చేసి పార్టీ చాలా సంతోషం సార్. చాలా ఇంకోటి ఏంటంటే సార్ మందు పని కూడా నాకు పరిచయం చేస్తాను. ప్రతి కార్యక్రమంలో నన్ను పిలుస్తారు సార్, ఇన్వాల్వ్ చేస్తారు. సంతోషం. ఆయన ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు ఆయన సజెషన్స్ చేయాలనేసి చెప్పేవాళ్ళు. నేను చాలా పాటిస్తాను, ఇంకా పాటిస్తాను. చిన్న విషయం ఏంటంటే మా బిడ్డ సిస్టర్ సార్ వాయిస్తుంది. ఇప్పుడు కూడా ఈరోజు ఉదయం కూడా వాడుతుంది సార్. హైదరాబాద్ సంబంధం కొంచెం ప్రయత్నించింది సార్. మనసారా కోరుకుంటూ సర్వీస్.
కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం తీపి తీపి దరహాసాలు చేదు చేదు పరిహాసాలు పులుపు పులుపు పులపాటాలు వగరు వగరు గుణపాఠాలు ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై ఉగాది రుచులై మాయని అభిరుచులై నిలిచిన ఆనంద మందిరం నిలిచిన ఆనంద మందిరం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం అమ్మంటే ఎవరో కాదు అనురాగమణి దీపమే అన్నంటే ఎవరో తెలుసా ఆరాముని మరో రూపమే తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా ఈ ఇల్లే పూర్ణ కుంభం ఈ ఇల్లే పూర్ణ కుంభం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం రాజ్యం గెలిసినోడు రాజవుతాడు రాజ్యం గిడిసినోడే రామచంద్రుడు యుద్ధం గెలిసేటోడు వీరుడు సూరుడు యుద్ధం గిడిసేటోడే
చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్లో చల్లో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్ తీయగుండె కడదాకా మొదలవు గనక కష్టాలెందుకు బరువుకుంటాయి తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవు గనక ఎదురేలేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దామంటూ నీ తడాకా వచ్చింది ఈ పంది నువ్వున్న ఇంటి గడప దాకా పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్లో చల్లో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు మడతే నల్లగని షర్టులాగా అల్మరాలో పడి ఉంటే అర్థం లేదు ఈటే తగలని కాగితంలా పుట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు ఊడుతూనే కుక్క పెట్టినాక కష్టమన్న మాటే కొత్తేం కాదు బొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోన చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్లో చల్లో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు ప్రధాన శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు ఉగ్ర ప్రతాప వ్యగ్ర ప్రకోప ఖడ్గ ప్రహారి ఎవడు శూలాయుధాంత కాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు విధ్వంస
విధ్వంసకార పృథ్వీతలాన అభయకరుడు అతడవడు శరణం భజే భజే శరణం భజే భజే ముష్టిఘాతమై లక్ష్య భేదనం చేరా భద్రమూర్తిపై విద్రోహులపై రుద్రతాండవం చేరా ఉగ్ర దురంతం దగ్ధం చేసే అగ్ని క్షిపణి వైరారా ఎచటే చటే చటే కీచకుడున్న అచట చటే పొడి చేరా శరణం భజే భజే శరణం భజే భజే గణపతి జయ హో సై సై నట్టు వాంగముల నాట్య గణపతి సాహో విఘ్నరాజని విభ్రమణత్తల వీధి వీధిలో దిల్లానా మరించన భక్తుల పైన వడాలి జల్లుల వాన సింహతత్వం వహించి ప్రత్యర్థిపైకి రారా సత్యం గ్రహించి ధర్మం ధరించి న్యాయం జయించనీరా చెడిన పుటమిపై యువక యముడిపై చెడుగుడాడుటకు రారా లోక కంటకుల గుండెలు అదిరే మృత్యు ఘంటను వేరా శరణం భజే భజే శరణం భజే భజే జై జై శక్తి యుక్తులిడు సిద్ధి గణపతి జయ హో గణపతి సాహో కోట్లలో ఒక్కడేరా కొరమీసాల బొప్పెలి రాజా ఎదురొస్తే ఎవడికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా రూపంలో అలనాటి రాయలేరా కంటి చూపుల్లో కరుణించే సాయమేరా ఊపిరిలో ఉప్పొంగే ధైర్యమేరా ఊరి జనమంతా ప్రేమించే దైవమేరా ఇలాంటి అండదండే మేము కోరుకుంది మనసారా కోట్లల్లో ఒక్కడేరా కొరమీసాల బొప్పెలి రాజా ఎదురొస్తే ఎవడికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా
లింగం లాంటి అయ్యోరినే చూడాలా కంటి ముందుకొచ్చాడంటే దండం పెట్టే తీరాలా ఇచ్చే గుణమేదో వస్తూనే తెచ్చాడు ప్రాణమే పంచగా ఈ అందరి వాడు తీరని రుణమేదో తీర్చేందుకొచ్చాడు చీకటే తుంచగా వెయ్యేళ్ళ వెన్నెలల్లే మా వెన్ను దన్ను ఉంటాడు కొట్లల్లో ఒక్కడేరా కోర మీసాల పొప్పిలి రాజా ఎదురొస్తే ఎవరికైనా మాట మోగాలి బ్యాండ్ బాజా లేనివాడు ఉన్నవాడు ఎవడైనా సమానం ఈ రాజుగారి జీవనంలో మంచితనం ప్రధానం గడువు తీరాక మనిషి వెళ్ళిపోతాడు నిలిచేవాడెవ్వడు ఈ లోకంలోన మనిషి లేకున్నా కలకాలం ఉండేది మాటేగా ఎప్పుడు ఆ మాటకి విలువిస్తాడు మనసు గొప్ప దొరబాబు కొట్లల్లో ఒక్కడేరా కోర మీసాల పొప్పిలి రాజా ఎదురొస్తే ఎవరికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా ఎంతున్నా గతికే లొంగాలి పనులే ఎన్నున్నా నూనెలో వేగాలి గిర్రగా చూస్తున్నా కూరలా మరాలి నీటుగా ఆ పైన నోటిగే అండాలి బుద్ధిగా మాట వింటూ వంటింట్లోనే నువ్వు ఉండాలి గుత్తొంకాయ గుత్తొంకాయ గుత్తల కడి గుమ్మ పేరు గుత్తొంకాయ గుమ్మడికాయ గుమ్మడికాయ కొంటె దాని ఒంటి పేరు గుమ్మడికాయ Hey,
బాంధవ్యమేగా గుత్తొంకాయ గుత్తొంకాయ గుత్తల కడి గుమ్మ పేరు గుత్తొంకాయ గుమ్మడికాయ గుమ్మడికాయ కొంటె దాని ఒంటి పేరు గుమ్మడికాయ అప్పడము దప్పడము అన్నిటికన్నా కాపురమే చేయడము తెలుసా కన్నా మనదే పుచ్చులేని కాయే అవ్వాలి మమతే పొంగుతుండాలి జొతగా ఉప్పు కారం రెండు కలవాలి బ్రతుకున రుచి పెరగాలి కలకలు కష్టాల చేతును సహించి కులుకుల సుఖాల తీపిని గ్రహించి గొడవలు పట్టాల బగరును త్యజించి మధురస బంధాల ఎంకిలి భుజించి ఇద్దరు విందులు చేస్తూ వందేళ్ళుంటే సంసారమే